హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒక మంచి బెస్ట్ ఇంట్లోనే మనం ఈరోజు మీకు మొక్కలు హెల్తీగా కూరగాయలు హార్వెస్టింగ్ చేసుకోవాలని కాయ పెద్ద సైజు రావాలన్నా మీకు ఒక హార్వెస్టింగ్ చూపించబోతున్నానండి. చూడండి, మీకు ఈజీ మెథడు, కష్టం లేకుండా ఇంట్లోనే చేసుకునేదే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనం మిద్దె పైన గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి, హార్వెస్టింగ్ చేసుకునే వాళ్ళు మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో, పండ్ల మొక్కలకే కాదు కూరగాయల మొక్కలకు కూడాను డైలీ హార్వెస్టింగ్ కావాలనే వాళ్ళు ఏదో ఒక కంపోస్టే కాదు ఏదో ఒక ద్రావణం కూడా ఇచ్చి చూడండి. మనకి ఎంత ఎండాకాలం ఎక్కువ కాపు రావాలంటే ఇదొక తడవి ఇచ్చి చూడండి, ఎంత పచ్చగా వస్తాయో. గ్రీన్గా కూడా ఉంటాయి మొక్కలు. ఎప్పుడు గ్రీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు వాటర్ అనేది నేను చెప్తున్నాను కదా, కొంచెం ఎక్కువ ఎండ తగలే ఎప్పుడు కూడా కంపోస్ట్ కానివ్వండి, వాటర్ బాటిల్ కానీ వేస్ట్గా వాటర్ ఉంటాయి కదా, కొంచెం హోల్స్ వేసేసి సన్నగా హోల్స్ వేసేసి చెట్టు మొదట్లో పెట్టండి. అది మనం ఎక్కడైనా ఊరిలో వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా పనికొస్తాయండి. ఇలా ఎవరైనా కూడా ఒక 2 days వాటర్, ఒక 2 రోజులు 3 రోజులు ఊరెళ్ళే వాళ్ళు ఒక వాటర్ బాటిల్ వాటర్ పోసి సన్న హోల్స్ ఒక పిన్నిస్తే ఇచ్చేయండి. ఆ వాటర్ సన్నగా పోతుంటాయి. మొక్క చెమ్మ ఉంటుంది అనమాట. మొక్క ఎండాకాలం మనం చేసుకోవాల్సిన జాగ్రత్త కూడాను చనిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మెయిన్ 100 రూపాయల డబ్బులు ప్లాస్టిక్ దాంట్లో కొంచెం సెక్కి చచ్చిపోతుంటాయి అనమాట. అలా మనకి ఎప్పుడు కొంచెం కొంచెం నీడుండే ప్లేస్లో పెట్టండి. ఆ సెగ చాలు, ఎక్కువ ఎండ పడనీయకుండా మెయిన్ హెల్తీగా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కలు అనేటివి కూడాను. మనం ఎంత జాగ్రత్తగా చూడండి నాకు ఎంత హెల్తీగా ఉండేయో. అసలు చెట్టు చూడండి ఎంత నల్లగా ఎంత బాగా వస్తున్నాయి అంటే మనం ఇచ్చే కంపోస్టు ఇచ్చేది ఇంట్లో వేస్ట్గా పడినాయే. ఇగోండి, నేను ఎప్పుడు మొక్క చుట్టూ ఇలా పెడతానండి. ఏదో ఒకటి ఇది ఎండ తగలకుండా నీట్గా వచ్చేస్తాయి. ఈ నీడకి వీటికి వచ్చేస్తాయి అనమాట. అలా చేసుకోండి, మెయింటైన్ చేసుకోండి. ఎప్పుడు కూడాను మనం ఈజీ పద్ధతిలో మెయింటైన్ చేయడానికి. టమాటా మొక్కలు కూడా చూడండి ఇంకా అయిపోయాయి, తీసేస్తానమాట. ఇంకా హార్వెస్టింగ్ కూడా అయిపోయి తీసేసి దీన్ని కంపోస్ట్ బిన్లోనే వేసేస్తాను. మళ్ళీ కంపోస్టులు తయారు ఇదిగోండి, ఆల్రెడీ కంపోస్ట్ పెట్టేసి ఉన్నాను. అన్నీ ఒకదానికి వేసేసి ఇది ఈజీగా కంపోస్ట్ అయిపోతాయండి. ఇదిగో చూడండి, ఇంక 1 year దాకా ఇది ఇంకా అలాగే మొక్క పెట్టుకుంటే ఒక పెద్ద దాంట్లో పెట్టుకోండి. ఇంకెక్కడికి చనిపోదని చెప్పాను కదా. సీడ్స్ కూడా ఒక 4-5 వదిలేసానండి గింజలు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పనికొస్తాయని ఎవరైనా అడిగినా కూడా ఇవ్వచ్చు కదా. చూడండి, నేను ఇంకా కంటిన్యూగా ఇస్తూనే ఉంటానండి. ఎప్పుడు టైం అంటే ఎప్పుడు వేస్ట్గా మన కిచెన్లో వచ్చేటివే వేస్ట్గా పడేయను. ఎప్పుడు కిచెన్లోటివే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి వాటి నుంచి మళ్ళీ తీసుకుంటే మళ్ళీ మనం ఎలా చేసుకోవాలో కూడా చెప్పబోతున్నానండి. చూడండి ఎంత హెల్తీగా పూలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి ఎంత హెల్తీగా ఉండియో. అసలు ఈరోజు ఇంకా హార్వెస్ట్లు కూడా ఉన్నాయి. హార్వెస్టింగ్ చేసుకుంటూ నేను హార్వెస్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాయి. ముందు మీకు నేను ఏమేమి ఇస్తాను కంపోస్ట్లు చూడండి. అసలు పచ్చిమిరపకాయలు అయితే ఎంత బాగా వస్తుండయో. మనం 100 రూపాయల టబ్బు పెట్టినా కూడా చాలామంది ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఈ మందులు అన్నీ ఇస్తుంటారు కదా. ఇంట్లోనే మనం బయట కొనకుండానే ఆర్గానిక్ పద్ధతిలో ఈజీగా చేసుకునే చూడండి, ఒక చెట్టు చిన్న దాంట్లో పెట్టిన ఆ పచ్చిమిరపకాయలు ఎంత బాగా వస్తుంది, ఇంత హెల్తీగా వస్తున్నాయి అంటే మెయిన్ మనం ఇచ్చే పోషకాలేనండి. ఎప్పుడు కూడా వేస్ట్గా చూడండి. వంకాయలు అయితే నాకు ఎంత సైజులు ఎంత బాగా వస్తుందో. వంకాయలు కానివ్వండి, చిక్కుళ్ళు కానివ్వండి, బెండ మొక్కలు మళ్ళీ స్టార్ట్గా కొత్తగా పెట్టుకున్నాను అనమాట. ఇగోండి బేర మొక్కలు పెట్టాను. సొరకాయలు ఏంటంటే ఎండాకాలం కొంచెం తగ్గతీయండి. జూలైలో పెట్టుకుంటే ఇంకా మనకి కంటిన్యూగా వస్తే మేలో కొంచెం కష్టం మనకి రావడం. బీరకాయలు కూడా కొంచెం మేలోనే. ఇంకా జూన్ నుంచి స్టార్ట్ చేసాం, జూలైని మళ్ళీ మనకి ఎప్పుడు తీగ జాతులు అయితే సమ్మర్ అంతా మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. బెండ మొక్కలు కానివ్వండి, చిక్కుడుకాయలు కానివ్వండి, ఎప్పుడు ఇంకా వచ్చేసి గోంగూర ఆకుకూరలు అయితే కంటిన్యూగా ఎప్పుడు 360 రోజులు ఆకుకూరలు ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆకుకూరలు అయితే ఇబ్బంది లేదు. కాకపోతే మనం కొంచెం కేర్ తీసుకోవాలి. ఎండాకాలం కొంచెం మనం వాటర్ ఇచ్చుకోవడం కానివ్వండి, వాటర్లు కానివ్వండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక నెలలో మధ్యలో కొంచెం తగ్గినా మళ్ళీ చిన్న కాయ సైజు అనేది తగ్గద్ది. ఇంక మనం వాటికి ఇంకా ఎరువులు ఇవ్వడం కానివ్వండి, ఇంకేమన్నా ఇంకా నేను చెప్తుంటాను కదా పద్ధతిలో ఏదో ఒకటి చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగా పనికొస్తాయండి. మంచి పోషకాలు లిక్విడ్లు ఇవ్వాలి. ఎప్పుడు కూడాను చెట్టు ఎంత హెల్తీగా పెరగాలన్నా కూడా మనం చేసుకోవాల్సిన పద్ధతిని బట్టి మనం చేసుకోవాలి. వేస్ట్గా పడుంది కదా అని మనం పెట్టాక రాలేదు అనుకోకూడదు. మనం దానికి తగ్గట్టు పోషకాలు కూడా ఇచ్చుకొని చూడాలి. ఇంత ఆకు ఇంత హెల్తీగా గ్రీన్గా ఉందంటే నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు కూడా ఫాలో అవ్వండి. ఎంత బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనం ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట అండి. కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా మెయింటైన్ చేసుకోండి. ఇష్టంతో చేసుకోండి. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు మీరు ఎప్పుడు కూడా ఇష్టంగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఖర్చు లేకుండా ట్రై చేయండి.
నేను ఇప్పుడు ఇంకొకటి మీకు చూపిస్తాను అండి, నేను ఏమేమి ఇస్తాను. నేను ఎప్పుడు కిచెన్లో ఇట్లా అన్నీ ఒక డబ్బాలో మనం వంటింట్లో ఒక గిన్నె పెట్టేసేసుకొని వేస్ట్గా వచ్చినవన్నీ ఒక వాటర్లో వేసేసుకోండి. ఇది ఒక మంచి ఫర్టిలైజర్ అనేది తయారవద్దండి. ఇలా ఫర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చారనుకోండి, ఎంత హెల్దీగా ఎంత బాగా వస్తాయి అంటే, దీంట్లో ఒక కిచెన్ వేస్టేజ్లోనే ఒక మంచి ఫర్టిలైజర్ని, దీంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయండి. ఒక 4-5 రోజులు ఇట్లాగే పులవ పెట్టేద్దాం. ఎప్పుడు కూడాను డైరెక్ట్గా ఇవ్వకండి. బియ్యం కడిగిన నీళ్ళు కానివ్వండి, కిచెన్లో పడేస్తాం కదా, కిచెన్లో పడేయకుండా ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా ఇదిగోండి, ఇప్పుడు దీన్ని వాటర్ ఒక బకెట్ తీసుకున్నాను కదా నేను, ఇదంతా తీసేసిండి ఒక గిన్నెలోకి తీసేసి ఒక దాంట్లో మళ్ళీ నేను కంపోస్ట్లోనే పెడతానండి. ఇగో ఇలా 1.5 డబ్బా ఇలా వేస్తానన్నమాట. ఇప్పుడు ఒక మంచి ఇప్పుడు క్యారెట్ తొక్కులు కానివ్వండి, మనం వంటింట్లో రోజు వంట చేసుకుంటాం కదండి, వంట చేసుకునేటివే మనం ఇంక నేను మొక్క మొదట్లో ఇస్తానండి. ఇగోండి, టమాటా మొక్కలు పెట్టాను మళ్ళీ చిన్న కాకపోతే వచ్చినా రాకపోయినా మనం ఒక 4-5 మొక్కలు పెట్టుకోండి. ఎండాకాలం కొంచెం తగ్గుతాయండి, కాకపోతే ఇట్లా ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉంటే కంపల్సరీగా మనం ఎంత హెల్తీగా పెంచుకోవచ్చు కూరగాయల మొక్కలు కూడాను. సమ్మర్ అంతా మనం బయట కొనుక్కొచ్చుకోకుండా, సమ్మర్ వస్తే కొంచెం కాస్ట్లీగా కూడా ఉంటాయి కదా కూరగాయలు కూడా, ఇలా 1 ఇయర్ మనము ఇంకా 360 రోజులు ఏదో ఒకటి చేస్తుండాలండి. ఒక తడవ మనం గార్డెనింగ్ పెట్టాక రాదనుకోవలేదు, ఏదో ఒకటి మనం ఇచ్చుకోవడం వల్లే అవి మనకి చూడండి అసలు ఎంత బాగా, ఇదేదో తెలుసు కదా మీకు, మొక్కలు ఎంత హెల్తీగా పెరుగుతుండయో. ఇవి వచ్చేసి కంకులు పెట్టానండి, స్వీట్ కార్న్ కంకులు ఒక 3 పెట్టానమాట. పెట్టి ఒక 2 వచ్చాయి కొదవి, చూడండి ఎంత బాగా వస్తుండయో. చెప్తున్నాను కదా, మనం ఎప్పుడు గార్డెన్లో ఒక కుంపట్లో నేను 2 పెడతానండి. ప్లేస్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఎప్పుడు కూడా ప్లేస్ లేని వాళ్ళు ఎప్పుడు కూడాను ఇలా చేయండి. ఇదిగోండి, ఎప్పుడు మొక్క మొదట్లో ఇలా పోసేస్తుంటానండి. పండ్లు మొక్కలకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఏదైనా కూడా కిచెన్ వేస్టేజ్ కదా అని మనం ఎప్పుడు ఒక గిన్నెలో స్టోర్ చేసుకోండి, ఒక బకెట్లో తెచ్చుకొని మిద్ది పైన పెట్టుకోండి. ఒక 3 days 4 days అయ్యాక ఫర్టిలైజర్ లాగా తయారైతే మొక్కలు కలిపేసి మొక్క మొదట్లో ఇవ్వండి, లేదంటే ఆకుల పైన స్ప్రే చేయండి. ఇలా చేసుకోవడం ఏం లేదంటే ప్రతిదీ ఎంత హెల్తీగా పెంచుకోవచ్చునండి మొక్కలు. అసలుకి మనం రూపాయి ఖర్చు లేకుండా చిన్న మనం పాతవి పడేసిన డబ్బాల్లో కూడా పడేయకుండా ఆకుకూరలు పెట్టుకోండి. చిన్న బాల్కనీలో కూడా ఆకుకూరలు గ్రో చేసుకోవచ్చు. ఎక్కువ ఎండ అవసరం లేదు కదా, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. ఖర్చు లేకుండా మనం ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా ఇంత హెల్తీగా చేసుకుంటున్నామంటే, మన ఆర్గానిక్ పంట మనం పండించుకుంటే అదే హ్యాపీనెస్ వేరే కాదండి. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక గంట మనకి ఎక్సర్సైజ్ లాగా, బాడీ కొంచెం మనకి మంచి ఎక్సర్సైజ్ అవుద్ది. సన్లైట్ మన బాడీ మీద కూడా పడద్దు కదా. ఈ వీడియోలు ఎవరికైనా నచ్చినా కూడా నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఫుల్ వీడియో దాకా చూడండి. నేను చెప్పిన ఏమేమి ఇస్తున్నానో పోషకాలు కూడా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఎంత హెల్తీగా వస్తున్నాయో మన మొక్కలు కూడాను. చూడండి, ఎప్పుడు నేను ఇలాగే చేస్తానండి. రూపాయి ఖర్చు లేకుండానే చేస్తానండి. ఆల్రెడీ చూపించాను కదా మీకు. చూడండి, సపోటాలు కూడా ఎంత బాగా వస్తున్నాయో. ఎండకి మెయిన్ మనం చేసుకోవాల్సింది ఇయేనండి. సమ్మర్ అంతా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఊర్లో వెళ్ళినప్పుడు కూడా వాటర్ బాటిల్లో వాటర్ పెట్టండి. వాటర్ బాటిల్లో సన్న హోల్సేస్ పెట్టిపోయారనుకోండి, ఆ చెమ్మ మనం పోయే రోజు బాగా ఇచ్చేసేసి ఆ చెమ్మ పెట్టిపోతే మళ్ళీ ఒక 2 days వరకు చెట్టుకి ఏ డ్యామేజ్ ఉండదండి. కొంచెం ఎండ ప్లేసు ఎక్కువ ఎండ ఉండేవాటి కొంచెం ఎక్కువ పెద్ద డబ్బాలు పెట్టుకోండి. అలా చేసుకోవడం వల్ల కూడా మొక్కకి ఎంత హెల్తీగా వస్తాయండి అంత హెల్తీగా వస్తాయండి. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, గ్రో చేసుకోవచ్చు, కష్టం లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.